Hi students, this is Hari Kumar, Accounts Faculty, Masterminds. Today I am giving preparation of strategy for June 2024 in Accounts subject. ఈ అకౌంట్ సబ్జెక్ట్ లేటెస్ట్ అమెండ్మెంట్స్ అనేది లేటెస్ట్గా చాలా చాప్టర్స్ని యాడ్ చేయడం జరిగింది కాబట్టి చాలా స్ట్రాటజికల్గా ప్రిపేర్ అవ్వాలి. మీరు అకౌంట్స్లో 80 to 85 మార్క్స్ సెక్యూర్ చేయాలనుకుంటున్నారా? మీరు ఈ లేటెస్ట్గా జరిగిన ఫస్ట్ క్వశ్చన్ పేపర్ సిలబస్ చేంజ్ అయిన తర్వాత జూన్ 2024 అనేది ఫస్ట్ క్వశ్చన్ పేపర్ కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా దీన్ని కనుక మీరు రాయగలిగితే రిమైనింగ్ పేపర్స్ విషయంలో మీరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతారు. బికాజ్ ఇట్ ద ఫస్ట్ పేపర్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్. సో అకౌంట్స్ పేపర్ చూసినట్లయితే ఈ అకౌంట్స్ పేపర్లో ఫస్ట్ థియరీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. చాలామంది ప్రాబ్లమ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చేసి థియరీకి ఇవ్వట్లేదు. ఈ థియరీ నుంచి మీకు 20 మార్క్స్ గెయిన్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. 20 మార్క్స్ని గెయిన్ చేయొచ్చు మీరందరూ కూడా. సో బికాస్ దేనికని అంటే ట్రూ ఆర్ ఫాల్స్ మే స్టేట్మెంట్స్ 12 మార్క్స్, 5 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ 5 మార్క్స్ క్వశ్చన్, 2 to 5 మార్క్స్ క్వశ్చన్స్ గమనించినట్లయితే 20 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో 20కి 15 అన్న సెక్యూర్ చేయగలగాలి. సో ఆల్మోస్ట్ థియరీ కంటెంట్ అంతా కూడా ప్రాబ్లమాటిక్ నుంచే ఉంటాయి కాబట్టి మీరు ఒక 5 మార్క్స్ సెక్యూర్ చేయగలుగుతారు. ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ని ముఖ్యంగా మీరు టీవైకే క్వశ్చన్స్, టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్లో ఉన్నటువంటి ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ అండ్ ఎంసీక్యూస్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే, పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీరు దాని నుంచే 10 మార్క్స్ని స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ చిన్న చాప్టర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలామంది పార్ట్నర్షిప్, కంపెనీ అకౌంట్స్ వీటి విషయంలో కాన్సన్ట్రేషన్ చేసి ఈ చాప్టర్స్ విషయంలో నెగ్లిజెన్సీ చూపిస్తారు. ఈ చాప్టర్స్ నుంచి 30 to 35 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జామ్లో మీరు ఫస్ట్ రాయగలిగేటటువంటి స్మాల్ క్వశ్చన్స్ గమనిస్తే ఇవే: బీఆర్ఎస్, ట్రయల్ బ్యాలెన్స్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, డిప్రిషియేషన్ అండ్ ఇన్వెంటరీ. ఈ చాప్టర్స్ కనుక మీరు 30 to 35 సెక్యూర్ చేయొచ్చు. బీఆర్ఎస్ అనేది చాలా ఈజీ చాప్టర్, మీ అందరికీ తెలుసు. ఇది లేకుండా పేపర్ ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేదు. నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ 4 మార్క్స్ క్వశ్చన్గా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. బీఆర్ఎస్లో మీరు గమనించినట్లయితే అమెండెడ్ క్యాష్ బుక్, బిఫోర్ అమెండెడ్ క్యాష్ బుక్, ఆఫ్టర్ అమెండెడ్ క్యాష్ బుక్ ఇదేదో సపరేట్ ఐటమ్ లాగా ట్రీట్ చేస్తారు కాదండి. విచ్ ఆర్ టేకెన్ ఇన్ టు ద క్యాష్ బుక్. క్యాష్ బుక్లో ఏవి ఎంటర్ చేయగలుగుతారో అవి రాస్తే అమెండెడ్ క్యాష్ బుక్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ట్రయల్ బ్యాలెన్స్ని లెడ్జర్ బ్యాలెన్సెస్తో మనం ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయొచ్చు. 4 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో అకామిడేషన్ బిల్స్, ట్రేడ్ బిల్స్ 2 ఉంటాయి. లాస్ట్ టైం అకామిడేషన్ బిల్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ట్రేడ్ బిల్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ట్రేడ్ బిల్ విషయంలో కూడా మొత్తం సమ్స్ ఎన్ని ఉంటాయండి? ఒక 5 సమ్స్ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే, స్టెప్ వైజ్గా ప్లాన్ చేసుకుంటే మీరు చక్కగా 10 మార్క్స్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో సెక్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, 3 స్టేజెస్ ఆఫ్ రెక్టిఫికేషన్: బిఫోర్ ట్రయల్ బ్యాలెన్స్, ఆఫ్టర్ ట్రయల్ బ్యాలెన్స్, బిఫోర్ ఫైనల్ అకౌంట్స్, ఆఫ్టర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనే విషయాన్ని మీరు గమనించుకొని గుర్తుంచుకొని మీరు కనుక ప్రిపేర్ అయితే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ డిప్రిషియేషన్ చాప్టర్లో మీకు ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ మెథడ్, ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ ఈజ్ నాట్ మెయింటైన్డ్. సో లాస్ట్ టైం ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ ఈజ్ మెయింటైన్డ్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే లేటెస్ట్ మెథడ్ కాబట్టి, అది ఇంట్రడ్యూస్ చేసినటువంటి సిలబస్లో లేటెస్ట్గా ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి మీకు ఆ అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇన్వెంటరీస్లో విషయంలో గమనించినట్లయితే ఇక్కడ ఒక చిన్న సలహా ఇస్తానండి, మీకు అడ్వైస్ చేస్తాను. మీరు ఏ చాప్టర్ని కూడా చాయిస్ పెట్టద్దు. ఏ సిలబస్లో ఉన్నటువంటి ఏ చాప్టర్ని చాయిస్ పెట్టద్దు. మీరు సిలబస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేసుకుంటే మాస్టర్ మైండ్స్ మెటీరియల్లో చాలా క్లియర్గా ఉంటుంది. బేసిక్ క్వశ్చన్స్, మోడరేట్ క్వశ్చన్స్, అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ అని. ఆ మోడరేట్ క్వశ్చన్స్ కనుక అండ్ బేసిక్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యావంటే 80% ఆఫ్ ద ప్రాబ్లమ్ని ఆన్సర్ చేయగలుగుతావు. 60% ఆఫ్ మార్క్స్ని గెయిన్ చేయగలుగుతావు. నువ్వు 80% అని ఆన్సర్ చేస్తావు, కానీ వాడు 60% మార్క్స్ మాత్రమే అలాట్ చేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా వేయచ్చు. ఇన్వెంటరీస్ నాకు రాదు అని చాయిస్ పెట్టద్దు. నీకు వచ్చినంత వరకు రిఫర్ చేసుకో. ఎప్పుడైనా సరే రాదు అనే విషయాన్ని పక్కన పెట్టి, ఎందుకంటే క్లాస్ జరిగేటప్పుడు నువ్వు జాగ్రత్తగా వింటావు కాబట్టి కొంతవరకు ఆన్సర్ చేయగలుగుతావు. ఎక్కడో ఒక పాయింట్ని ఆన్సర్ చేయలేవు అంతే. సో ఇన్వెంటరీస్ని కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీకు 30 to 35 మార్క్స్ అనేవి వస్తాయండి. నెక్స్ట్ చాప్టర్ ఫైనల్ అకౌంట్స్ రిలేటెడ్తో ఉన్నటువంటి ఈ ఫైనల్ అకౌంట్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్స్, నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్స్, ఇన్కంప్లీటెడ్ రికార్డ్స్ కూడా ఫైనల్ అకౌంట్స్ కిందకే వస్తుంది. మీకు ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ కిందకే వస్తుంది. అండ్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో ఫైనల్ అకౌంట్స్లో దీని నుంచి 20 to 25 మార్క్స్ మీరు సెక్యూర్ చేసుకోవచ్చు.
కాబట్టి వీటి విషయంలో కూడా కేర్ తీసుకోండి. అయితే ఇక్కడ ఇన్కంప్లీటెడ్ రికార్డ్స్ అనేది కొత్త చాప్టర్. దీని విషయంలో మీరు బేసిక్ క్వశ్చన్స్ అండ్ మోడరేట్ క్వశ్చన్స్ చూసుకోండి. మీకు వాటి నుంచి ఎగ్జామినేషన్ కవర్ అవడానికి ఛాన్స్ ఉంటాయి. నీకు అడ్వాన్స్ నువ్వు ఏదైతే రిసీవ్ చేసుకోగలవో వాటి వరకే చూడండి. మీరు అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. న్యూ చాప్టర్స్ విషయంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీకు బోర్డు మెటీరియల్ దాటి వెళ్ళడు. బోర్డు మెటీరియల్ క్వశ్చన్స్ వరకు మీరు కవర్ చేసుకున్న చాలు. సో ఫైనల్ అకౌంట్స్ విషయంలో నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ నుంచి, ఇన్కంప్లీట్ రికార్డ్స్ నుంచి అండ్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గురించి మూడిటి నుంచి 3 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక ప్రాబ్లం చాయిస్ తీసుకోవాల్సిన పొజిషన్ కూడా రావచ్చు. బట్ ఏది చాయిస్ అనే వాటి విషయంలో మాత్రం డిసైడ్ అవ్వద్దు. ఇప్పుడే పేపర్ చూసినప్పుడు మాత్రమే టైం కిల్లింగ్ క్వశ్చన్ అయితే కనుక మాత్రమే మీరు చాయిస్ తీసుకోండి. అది ఈజీ క్వశ్చన్సే ఉంటాయి. పేపర్ ఫస్ట్ పేపర్ కాబట్టి చాలా కంఫర్టబుల్ పేపరే వస్తుంది. మీరు టెన్షన్ పడి దాన్ని చాయిస్లు పెట్టమాకండి చాప్టర్స్. నెక్స్ట్ చాప్టర్ కంపెనీ అకౌంట్స్. దీంట్లో 3 చాప్టర్స్ అనేవి కొత్తగా వచ్చినాయి. రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ షేర్స్, రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ అండ్ బోనస్ షేర్స్. ఈ 3 చాప్టర్స్ నుంచి లాస్ట్ ఎంటీపీలో కనుక గమనిస్తే రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ నుంచి ఒక ప్రాబ్లం కవర్ చేశాడు. దాంట్లో బోనస్ షేర్స్ కవర్ అయింది, ప్రిఫరెన్షియల్ షేర్స్ కూడా కవర్ అయింది. సో మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. సో ఈ 3 చాప్టర్స్ నుంచి ఒక క్వశ్చన్, ఇష్యూ ఆఫ్ షేర్స్ నుంచి ఒక క్వశ్చన్, 2 క్వశ్చన్స్ 20 మార్క్స్ వరకు 15 to 20 మార్క్స్ కవర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా చాయిస్ అనే పదాన్ని మీ మనసులోకి రానిమాకండి. సో మీరు ఎప్పుడైనా సరే రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ షేర్స్, బోనస్ షేర్స్ అండ్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్ చాలా చిన్న చాప్టర్స్, ఓన్లీ అకౌంటింగ్ ఎంట్రీస్ మాత్రమే ఉండేటటువంటి చాప్టర్స్. సో అకౌంటింగ్ ఎంట్రీస్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మీరు చాలా కంఫర్టబుల్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఇష్యూ ఆఫ్ షేర్స్లో ఫర్ ఫీచర్ అండ్ రీఇష్యూతో ఉన్నటువంటి సమ్స్ని ప్రాక్టీస్ చేయండి. ఆ ఫర్ ఫీచర్ దగ్గర, రీఇష్యూ దగ్గర మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఈ కంపెనీ అకౌంట్స్ని క్రాక్ చేయగలుగుతారు. నెక్స్ట్ చాప్టర్ చూస్తే పార్ట్నర్షిప్. ఇది చాలామంది ఇది అనగానే భయపడతారు. సో దీని గురించి మీరు టెన్షన్ పడకుండా ఉండండి. దీంట్లో డిజల్యూషన్ ఇస్ ద న్యూలీ యాడెడ్ చాప్టర్ అండి. ఈ డిజల్యూషన్ నుంచి 5 to 10 మార్క్స్కి అడగటానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మ్యాక్సిమం లాస్ మెథడ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ మీద మిమ్మల్ని అడగటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆల్ పార్ట్నర్స్, నా ఎక్స్పెక్టేషన్ అయితే ఆల్ పార్ట్నర్స్ ఇన్సాల్వెన్సీ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ని అండ్ ఎల్ఎల్పిని మాత్రం చాయిస్ పెట్టద్దు, దాన్ని జాగ్రత్తగా ప్రిపేర్ అండి. ఇది కూడా అకౌంటింగ్ ఎంట్రీస్ బేస్డ్ చాప్టరే, క్యాలిక్యులేషన్ బేస్డ్ చాప్టరే. మోడరేట్ క్వశ్చన్స్ అండ్ బేసిక్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి, ఎనఫ్ చాలు. తర్వాత డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్. లాస్ట్ టైం అడ్మిషన్ ఆర్ రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్ ఇచ్చాడు కాబట్టి ఈసారి డెత్ ఆఫ్ పార్ట్నర్ మీద రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ టైం పేపర్ ఇది సిలబస్ మారిన తర్వాత కాబట్టి మోడరేట్ ఉంటుంది. నేను పదే చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, చాలా కంఫర్టబుల్గా ఆన్సర్ చేయగలుగుతారు. తర్వాత నెక్స్ట్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అండ్ ఇంట్రడక్షన్ టు పార్ట్నర్షిప్ అండ్ అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్. ఈ 3 చాప్టర్స్ నుంచి కూడా మీకు కవర్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వాటిని కూడా జాగ్రత్తగా మోడరేట్ ప్రాబ్లమ్స్ చూసుకోండి, మీరు చాలా కంఫర్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దీస్ అబౌవ్ చాప్టర్స్, ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చాయిస్ కింద పెట్టమాకండి. అన్ని ట్రూ ఆర్ ఫాల్స్ చదువుకోండి. మీరు ట్రూ ఆర్ ఫాల్స్ని ఎవరైతే 12 మార్క్స్లో 10 మార్క్స్ని సెక్యూర్ చేయగలుగుతారో వాళ్ళు 100% క్వాలిఫై అవుతారండి. సో ట్రూ ఆర్ ఫాల్స్ని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. బోర్డు మెటీరియల్ ట్రూ ఆర్ ఫాల్స్ వరకు అయినా ప్రిపరేషన్ అయినా కూడా మీకు సరిపోతుంది. ఇవన్నీ కూడా బోర్డు మెటీరియల్ రిఫరెన్స్ మాస్టర్ మైండ్స్ మెటీరియల్లో పక్కగా రిఫరెన్స్ ఇస్తారు. సో చాలా లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇవ్వటం జరిగింది కాబట్టి వాటిని పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం పెట్టుకొని మొత్తం ట్రూ ఆర్ ఫాల్స్ని మీరు చదవగలిగితే ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ని క్రాక్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక్కసారి వీటి వైపు చూడండి. లెడ్జర్, సబ్సిడరీ బుక్స్, క్యాష్ బుక్ అండ్ జర్నల్ ఎంట్రీస్ వైపు చూడండి. వాటిని ఒకసారి చూసుకుంటే, ఎందుకంటే జర్నల్ ఎంట్రీస్లో జిఎస్టీ రిలేటెడ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఆ జిఎస్టీ రిలేటెడ్ పాయింట్స్ మీద కూడా జర్నల్ ఎంట్రీస్ ఇప్పటి వరకు ఎప్పుడు జర్నల్ ఎంట్రీస్ మీద క్వశ్చన్ అడగలేదు కాబట్టి జిఎస్టీ మీద 4 పాయింట్లు 4 మార్క్స్ క్వశ్చన్గా అడగటానికి ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారి రిఫర్ చేయండి. లెడ్జర్ చాప్టర్లో ఒక ఇలిస్ట్రేషన్ ఉంది మీకు. ఎస్ఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ అనే ప్రాబ్లం అవుతుంది. ప్రిపేర్ ద హెచ్ అకౌంట్, ఆర్ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎస్ అని ఒక్క ప్రాబ్లం చూడండి లెడ్జర్ చాప్టర్లో, చాలా చాలు. అండ్ పర్చేజ్ బుక్, సేల్స్ బుక్ ఒక బుక్ చూసారంటే రిమైనింగ్ బుక్స్ ఈజీ. పెట్టి క్యాష్ బుక్ ఒకసారి చూసుకోండి. ఇవి ఓవరాల్గా మీరు కనుక ఇలా ప్రిపేర్ అయితే మీరు 100% ఎగ్జామినేషన్ని మీరు 80 to 85 మార్క్స్ని ప్రజెంట్ చేయగలుగుతారు. 70 మార్క్స్ సెక్యూర్ చేయగలుగుతారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.